ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగులందరికీ కూడా ఒక మంచి శుభవార్తని ఈ వీడియో ద్వారా తీసుకొచ్చాను. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వాళ్ళు, డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు, అలాగే బీఈ ఆర్ బీటెక్ ఎనీ బ్రాంచ్ ఎవరైనా సరే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలని గమనించినట్లయితే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల కన్నా సాఫ్ట్వేర్ జాబ్సే అత్యధిక శాతంలో ఉన్నాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ జాబ్ చేసే అభ్యర్థులే లక్షలు డబ్బులు సంపాదిస్తున్నారు. మిగతా వాళ్ళు కేవలం 15,000 20,000 జీతాలతోనే కాలాన్ని వెలుబుచ్చడం జరుగుతోందనమాట. ఇంకా చాలామంది అనుకుంటుంటారు సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే సిఎస్సి చేసినటువంటి వాళ్ళు కానీ ఐటీ చేసినటువంటి వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకి అవకాశం ఉండదు కదా అనేసి అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, అది మాత్రం కరెక్ట్ కాదు. డిప్లొమా చేసినటువంటి వాళ్ళు కానీ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కానీ బీఆర్ బీటెక్ ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదన్నమాట. ఎవరైనా సరే ఈ సాఫ్ట్వేర్ జాబ్ పొందేదానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్యోగం చేయడానికి కావాల్సినటువంటి స్కిల్స్ మీ దగ్గర ఉంటే కనుక ఆ ఉద్యోగాన్ని పొందొచ్చు. అదేవిధంగా రానున్నటువంటి 2 సంవత్సరాల్లో దాదాపు 30 లక్షల వరకు సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఒక సమాచారం అయితే ఉందన్నమాట. అది కూడా 5 to 9 lakhs పర్ యాన్యుమ్ శాలరీస్తో ఉద్యోగాలు అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలు మీరు కూడా సాధించాలంటే కనుక ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే కనుక పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మన ఇండియన్ యూత్ను చూస్తుంటే మెజారిటీ అందరూ ఏదో ఒక డిగ్రీ చేస్తున్నారు. అది ఇంజనీరింగ్ డిగ్రీ కావచ్చు, సాధారణ డిగ్రీ కావచ్చు, డిప్లొమా, ఇలా ఏదైనా సరే. కానీ ఆ డిగ్రీ కంప్లీట్ అయ్యాక అసలు అందులో ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయో చూసుకుంటే కొన్ని లక్షల మందికి జాబ్స్ అనేటివి రావట్లేదు కదా. ఈ విషయం అందరికీ తెలిసిందే. అసలు ప్రజెంట్ ఇండస్ట్రీలో జాబ్స్ అనేటివి లేవా అనే క్వశ్చన్ మార్క్ అందరికీ వస్తుంది. కానీ మీకు తెలుసా ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో 30 లక్షలకు పైగా జాబ్స్ అనేటివి ఉన్నాయి. బట్ ఎందుకు జాబ్స్ రావడం లేదంటారు? వచ్చినా కానీ చాలామందికి 15,000 20,000 రూపీస్ శాలరీస్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మనం కాలేజ్లో నేర్చుకున్నది ఒకటైతే కంపెనీస్కి కావాల్సింది మరొకటి. ఈ రెండింటికి మధ్యలో చాలా పెద్ద గ్యాప్ అనేది ఉంది. ఇది అందరికీ గ్రాడ్యుయేషన్ అయ్యాక అర్థమయ్యేటటువంటి ఫ్యాక్ట్. కానీ ఎవరికి అర్థం కాని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం కంపెనీస్కి కావాల్సినటువంటి స్కిల్స్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈజీగా మనకి 6 to 9 lakhs పర్ యాన్యుమ్ శాలరీస్తో జాబ్స్ అనేటివి వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్ విషయంలో మనలో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ డిప్లొమా నుండి వచ్చినటువంటి వాళ్ళకి టెక్ జాబ్స్ వస్తాయా? నాకు సిజిపిఐ చాలా తక్కువగా ఉంది, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నాకు జాబ్ అనేది వస్తుందా? ఇలా చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి కదా. అసలు ఎందుకు ఇలా అవుతోంది? ఈ జాబ్ ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుందో డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, జనరల్గా ఇప్పుడు మనం చూస్తే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక 60% కంటే ఎక్కువ మంది అన్ఎంప్లాయిడ్గా ఉంటున్నారు. జాబ్ వచ్చినటువంటి మిగతా వాళ్ళు కూడా చాలామంది అతి తక్కువ జీతంతోనే సెటిల్ అవుతున్నారు. అంటే సంవత్సరానికి 2 నుంచి 3 లక్షల రూపాయల శాలరీస్తోనే సెటిల్ అవుతున్నారు అనమాట. అసలు మనము ఎడ్యుకేషన్ కోసం 5th క్లాస్ నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షలు స్పెండ్ చేసాం. ఇన్ని సంవత్సరాల పాటు కష్టపడింది కేవలం 15,000 రూపాయలు 20,000 రూపాయల జాబ్స్ కోసమా? కాదు కదా ఫ్రెండ్స్. అసలు మన ఇండియాలో అన్ని ఆపర్చునిటీస్ లేవా? అందుకే ఎవరికి జాబ్స్ రావడం లేదా అనే క్వశ్చన్ మార్క్ ఎవరికైనా కలగచ్చు. కానీ మనకి తెలియంది మరొకటి ఏంటంటే ఇండియా స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రకారం కేవలం 2 సంవత్సరాల్లో అంటే 2023 నాటికి 30 లక్షలకు పైగా టెక్ జాబ్స్ అనేటివి రాబోతున్నాయి. ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు చూస్తే కనుక మిగతా వాటితో కంపేర్ చేసినట్లయితే కనుక రిలేటివ్గా తక్కువ ఎఫర్ట్స్తో అండ్ లెస్ కాంపిటీషన్తో జాబ్స్ వస్తున్నాయి. కానీ ఇది తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే గేట్, సివిల్, బ్యాంక్ అటెంప్ట్స్ ఇస్తూ క్వాలిఫై అయ్యాక 3 నుంచి 4 సంవత్సరాల వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. మనకు అర్థమైంది ఏంటంటే జాబ్స్ అనేటివి ఉన్నాయి, కంపెనీస్కి చాలామంది క్యాండిడేట్స్ కావాలంటున్నారు. అయినా కూడా ఎందుకు జాబ్స్ రావట్లేదు? దీనికి ఒకే ఒక కారణం ఏంటంటే ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ అనేటివి లేకపోవడం అన్నమాట. అంటే ఇండస్ట్రీకి ఎటువంటి స్కిల్స్ అవసరం, కంపెనీస్ ఎలాంటి స్కిల్స్ చూస్తున్నాయో ఆ స్కిల్స్ లేకపోవడం వల్లే అనమాట. అందుకే చాలామందికి లక్షల్లో ఆపర్చునిటీస్ ఉన్నా కూడా జాబ్స్ రావట్లేదు. ఫ్రెండ్స్, ఇలా ఒక కంపెనీకి అసలు ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ ఏం కావాలి అనేది మనకి అర్థమయ్యి అవి నేర్చుకుంటే జాబ్స్ వస్తాయి. ఫ్రెండ్స్, వాటంతట అవే వస్తాయి. అండ్ మనం ఎంత నేర్చుకుంటే అంత పెద్ద ప్యాకేజెస్తో వస్తాయన్నమాట. ఆ పాత్ ఎంత బాగుంటుందో కదా. అదే మన అందరికీ కావాల్సినటువంటి ఒక బెస్ట్ పాత్ కదా. అయితే అలాంటి పాత్ ఏమైనా ఉందా? అది ఫాలో అయ్యి ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా అనేది ఇప్పుడు చూద్దాం.
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు సుశాంత్. సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ వల్ల ఈయన పూర్తిగా ఎలాంటి డిమాండ్స్ స్కిల్స్ కావాలో అవన్నీ నేర్చుకున్నాడు. ఫుల్ స్టాక్ డెవలపర్గా 11 lakhs పర్ యాన్యుమ్ శాలరీతో వితిన్ 4 monthsలోనే జాబ్ పొందడం జరిగింది ఫ్రెండ్స్. ఇతని పేరు భార్గవ్ కుమార్. ఇతనికి 21 బ్యాక్లాగ్స్ ఉండేటివి. కనీసం ఇతను క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా సెలెక్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. అయితే ప్రస్తుతానికి ఇతను వచ్చేసి 11 lakhs పర్ యాన్యుమ్ శాలరీ తీసుకుంటున్నాడు. ఎందుకంటే కంపెనీకి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నీ కూడా బిల్డ్ చేసుకున్నాడు ఇతను కేవలం 4 to 5 monthsలోనే అనమాట. వీళ్ళని చూసాక మనకి వెంటనే వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, అసలు వీళ్ళు ఏం నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు, ఇంత పెద్ద జాబ్స్కి ఎలా వెళ్ళారు అనేది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ అనేది ఇప్పటికే వచ్చి ఉంటుంది. ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా CCBP అనే ఒక ప్రావెన్ పాత్ని ఫాలో అయ్యారనమాట. దానిని IITs, NITsలో చదువుకొని అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేసి వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ని బిల్డ్ చేసినటువంటి రియల్ వరల్డ్ ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు డిజైన్ చేశారనమాట. అసలు ఈ CCBP అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు కంపెనీస్కి కానీ ఇండస్ట్రీస్కి కానీ ఏం స్కిల్స్ కావాలో, ఏం స్కిల్స్ నేర్చుకుంటే హై పేయింగ్ సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయో అటువంటి స్కిల్స్ మీకు ఇందులో 4 to 5 monthsలో జీరో నాలెడ్జ్ నుండి ఒక ఫుల్ స్టాక్ స్పెషలైజేషన్ వరకు నేర్పించి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేయిస్తూ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంతా అయ్యాక మీకు కంపెనీస్ని రిఫర్ చేస్తారనమాట. అది కూడా విత్ 4 to 5 lakhs పర్ యాన్యుమ్ అండ్ అబోవ్ ప్యాకేజెస్తో ఫ్రెండ్స్. ఇందులో నేర్చుకున్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ చాలామందికి డెలైట్, IBM, బ్యాంక్ ఆఫ్ అమెరికా, అమెజాన్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్స్ వచ్చాయి ఫ్రెండ్స్. లాస్ట్ 5 monthsలోనే CCBP లెర్నర్స్ 300+ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. అలాగే 1200+ కంపెనీస్తో వీళ్ళు టచ్లో ఉన్నారనమాట. అలాగే CCBP ద్వారా నేర్చుకుని ప్లేస్ అయినటువంటి వాళ్ళు ఆ కంపెనీస్కి ఒక బెంచ్ మార్క్ అయిపోతున్నారు. కంపెనీస్ కూడా ఇలాంటి వాళ్ళు కావాలనేసి అడుగుతున్నారనమాట. ఫ్రెండ్స్, చాలామంది CSE, IT బ్రాంచ్ వాళ్ళే సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకోవచ్చు అనేసి అనుకుంటుంటారు. కానీ CCBPలో మీరు చూస్తే కనుక సివిల్ అయినా, మెకానికల్ అయినా, డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఎటువంటి నాన్ IT బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు కూడా మీరు రైట్ ఫ్రమ్ ది జీరో లెవెల్ నుండి నేర్చుకుని ప్రాజెక్ట్స్ చేసి సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మీరు అలా తెచ్చుకున్నటువంటి వాళ్ళని చూశారు కదా. ఫీ గురించి చెప్పే ముందు ఫ్రెండ్స్, జీరో నాలెడ్జ్ నుండి స్టార్ట్ చేస్తూ మన స్కిల్స్ బిల్డ్ చేసుకునే దాన్ని బట్టి ప్యాకేజెస్ ఉంటాయనే వాళ్ళు మన ఇండియాలో చాలా తక్కువగా ఉంటారు. ఉన్నవి కూడా జనరల్గా ఫీ చూస్తే కనుక మినిమం 1.5 lakhs ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ CCBP డిఫరెంట్ అనమాట. మీకు ఇక్కడ <50%కే వస్తుంది ఫ్రెండ్స్. ఫీజు అనేది 2 పద్ధతుల్లో ఉంటుంది, పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ అనేసి. ముందుగా పోస్ట్ పెయిడ్ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈ CCBP వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే, మీరు ఇప్పుడు కొంచెం మనీ పే చేసి మిగతాది జాబ్ వచ్చాక మనం వాళ్ళకి పే చేయొచ్చు అనమాట. దీనిని పోస్ట్ పెయిడ్ మోడల్ అంటారు. ఇందులో ఇనీషియల్గా 35,000 రూపీస్ పే చేసి జాబ్ వచ్చాక యాన్యువల్ శాలరీలో 12% పే చేయాల్సి ఉంటుంది. ఇది ఒక మోడల్. ఇంకొక మోడల్ ఏంటంటే, ఫీ మొత్తం ముందే పే చేస్తారు అండ్ మీరు నేర్చుకున్నాక జాబ్ అనేది రాకపోతే మీకు కోర్సు ఫీ అనేది రీఫండ్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు ఇందులో 75,000 రూపీస్ పే చేయాల్సింది ఉంటుందన్నమాట. ఈ 2 పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరే ఆలోచించుకోండి. మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేటటువంటి 35,000 రూపీస్ మీద మన నెక్స్ట్ 30 years కెరీర్ అనేది డిపెండ్ అవుతుంది. మీకు 4.5 to 9 lakhs పర్ యాన్యుమ్తో జాబ్ వస్తే అది జస్ట్ మీ 1 month శాలరీతో సమానం కదా. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎఫర్ట్ పెట్టి స్కిల్స్ బిల్డ్ చేసుకుంటేనే జాబ్ తెచ్చుకోవచ్చు. మీలో కూడా చాలామంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి లేదా 4th yearలో ఉంటూ జాబ్స్ కోసం చూస్తుంటారు కదా. కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే హై పెయిడ్ జాబ్ ఈజీగా తెచ్చుకోవచ్చు. మీ అందరికీ ఇది చాలా మంచి ఆపర్చునిటీ. మీ బ్రాంచ్, డిగ్రీ, CGPAతో సంబంధం లేకుండా మీకు బేసిక్స్ నుండి ట్రైన్ చేసి 4.5 to 9 lakhs పర్ యాన్యుమ్తో జాబ్ ఇస్తారు. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. అందులోకి వెళ్ళి మీరు రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ క్లిక్ చేస్తే అందులో CCBP వాళ్ళ సీనియర్ టీం మీకు కాల్ చేసి మీ క్వారీస్ అన్నిటికీ ఆన్సర్ చేస్తారనమాట. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళని అడగొచ్చు ఫ్రెండ్స్. వాటన్నిటికీ సమాధానాలు అయితే ఇస్తారు.